పన్నుల వలస వెళ్ళిన ప్రపంచమంతా కూడా విస్తరించిపోయిన భారతదేశం రాబోయే 25 ఏళ్ళు కూడా భారతదేశాందే లైఫ్. సరే, ఈ తరం పిల్లల ఆలోచన ధోరణి కారణంగా 25 ఏళ్ల తర్వాత భారతదేశం కూడా కష్టపడే నష్టపోయే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే పిల్లల్ని కనట్లేదు, పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం వల్ల. కానీ ఏంజల్ 1 వాళ్ళ తాజా నివేదిక ప్రకారం మన దేశంలో చిన్న కుటుంబాల ధోరణి కారణంగా జనాభా పెరుగుదల కంటే ఇళ్ల సంఖ్యలో వృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక వినియోగానికి కీలక చోదకంగా మారుతుంది. ప్రపంచ శ్రామిక వృద్ధిలో కూడా భారత్ ముందుండబోతోంది. రాబోయే 25 ఏళ్లలో భారత్లో సేవింగ్స్ గత 25 సంవత్సరాల మొత్తం పొదుపు కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే ఏకంగా $103 ట్రిలియన్ చేరుతుంది. 1997 నుంచి 2023 ఆర్థిక సంవత్సరం మధ్య దేశంలో మొత్తం సేవింగ్స్ $12 ట్రిలియన్, అంటే 10,32 కోట్లు. అలాగే 2047 నాటికి $103 ట్రిలియన్, అంటే 88,58 కోట్లు వినియోగం భారీ స్థాయిలో పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఎప్పుడైతే పొదుపు చేసుకుంటారో డబ్బులు ఉంటాయి కాబట్టి ప్రపంచ వినియోగ రాజధానిగా భారత్ మారుతుంది. దేశంలో వచ్చే 25 ఏళ్లలో పొదుపు కూడా 10 రెట్లు పెరుగుతుంది అన్నటువంటిది లెక్క వేస్తున్నారు.